ఈరోజు కార్తీక మాసం 10వ రోజు. ఈరోజు పారాయణ చేయవలసినది కార్తీక పురాణము 10వ అధ్యాయము. ఈ అధ్యాయంలో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము గురించి తెలుసుకుందాము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, ఓ మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవరు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరుగును వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా, అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయునదేమీయూ లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకునిరి. అవురా, ఎంత పని జరిగను? ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిరి. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను గదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక, దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండెడిది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటులా ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా నీయక, అతని వంక కన్నెత్తైనను చూడక, విటునిపై మనసు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతను చేయునది ఏమీ లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా, ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతవి, నేను నీచ కులస్థుడిని, చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని, అగ్నిసాక్షిగా
పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత తన భర్త ఇంటికి రాగా అతని పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శవార్చకునికి ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములో యందుపడి నానా బాధలు అనుభవించి మరల నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుటచే అజామినుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడి భార్యయగు కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామినుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు. 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము ఇంతటితో సమాప్తము. చూశారు కదా, మనము తెలిసి కానీ తెలియక కానీ చేసిన దైవనామస్మరణ వలన మనకు జన్మజన్మల యందు కలుగు పాపములు ఎలా నశించిపోవచ్చున్నవో